శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. భక్త చోఖామేళ. ఉన్నదంతా ఒక్కటే, రెండు ఎనున్నది కల్పితం. ఉన్న ఒక్కదానిని దర్శించు దృష్టి కమనీయము, రెండవ వస్తువును దర్శించు దృష్టి కలుషితం. రెండింటినీ దర్శించు భేద దృష్టి అమంగళకరమైన పామరత్వం. ఏక వస్తువును దర్శించు అభేద దృష్టి మంగళకరమైన పాండిత్యం. పండిత పామరులు, ధనిక దరిద్రులు, స్త్రీ పురుషులు, హెచ్చు తగ్గులు ఎనడి భేదాలు మానవుని దృష్టిలోనే గాని భగవంతుని దివ్య దృష్టిలో అగుపించవు. అధముడు జ్ఞానముతో కదిలితే ఉత్తముడవుతాడు, ఉత్తముడు కాలు జారితే అధముడుగా మారుతాడు. మంచి చెడుల మధ్య పరిభ్రమించే మానవులను నడిపించే చైతన్యం ఒక్కటే గాని రెండు కాదు. సర్వచరాచరముల యందు సూక్ష్మమై నిండియున్న శక్తియే చైతన్యము. భగవంతుడు చైతన్య స్వరూపుడు, జీవులు కూడా చైతన్య స్వరూపమే. జీవులందరూ వస్తుతః చైతన్యమే అయినప్పుడు జీవుల మధ్య భేదభావము పొడసూపడానికి ఆస్కారం లేదు. చైతన్యము చైతన్యమును ఏవగించుకోదు, అసహ్యించుకోదు. అరిష్టమైన భేద దృష్టి ఎక్కడ పొడచూపుతుందో అక్కడ భగవంతుడు అదృశ్యమవుతాడు. సర్వజీవులలో సమస్తములో భగవానుని దర్శించే దృష్టియే జ్ఞానము. పరమ పవిత్రులైన భక్త మహాశైలు తమ మంగళకర దృష్టితో సర్వత్రా పరమాత్ముని దివ్య సందర్శనాన్ని అనుభవించి తరించారు. సంస్కారహీనులై భగవంతుని ఒక వ్యాపార వస్తువుగా భావించి జీవించిన జడోన్మత్తులు నిస్సారమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తమ స్వార్థ జీవనానికి మహాభక్తులను సైతం వంచారు. భగవంతుని కూడా మోసగించడానికి యత్నించారు. భగవానుడు చదువు సంధ్యలు చూడడు, సిరి సంపదలను లక్ష్యపెట్టడు, కులభేదాలను పాటింపడు, అందచందాలు ఆశించడు. తాను వాంఛించేదల్లా నిరాడంబర జీవనం, నిష్కల్మష హృదయం, నిరంతర భగవద్భక్తి, సర్వభూత సేవానిరతి, అచంచలమైన తపస్సు, సమదర్శనము చేయు మనస్సు. ఎవరియందు పై లక్షణాలు సంపూర్ణంగా కనిపిస్తాయో అట్టి పవిత్రాత్మల హృదయాలలో భగవానుడు నివసిస్తుంటాడు. అడుగడుగునా వారి జీవన నౌకకు తన దయ అనే తెరచాపను కట్టి నడిపిస్తాడు. ఆపదలలో ఆదుకుంటాడు, ఆనందాన్ని అందిస్తాడు. వారి జీవితాలలోని వెలితిని తొలగించి తానే సర్వమునై వెలుగొందుతాడు. తల్లి తండ్రి తానై ఉంటాడు, మిత్రుడై మిగులుతాడు, బంధువై కదులుతాడు, గురువై నిలుస్తాడు. సుఖానికి చేరువ చేస్తాడు, శోకాన్ని పారద్రోలుతాడు. దయాస్వరూపుడైన అట్టి భగవానుని అమృత దృక్కుకు నోచుకున్న భక్తులు అదృష్టవంతులు, ధన్యజీవులు. పుణ్యధామమైన పవిత్ర పండరీపురంలో భాగవత ప్రియుడైన పాండురంగని ఆలయం ముందు సుశ్రావ్య కంఠంతో ఒక వ్యక్తి సంకీర్తన చేస్తున్నాడు. భక్తి తన్మయత్వంలో మైమరచి నృత్యం చేస్తున్న వ్యక్తిని భక్తులంతా చుట్టుముట్టి ఉన్నారు. ఆ భక్తునిలో జనించే పారవస్యానికి జనుల హృదయాలు ద్రవిస్తున్నాయి. అతని నుండి పెళ్ళుబికే మధురగానానికి గుమిగూడిన భక్తుల మానసములు పట్టుతప్పుచున్నవి. గంగా ప్రవాహంలా సాగిపోయే ఆ సంకీర్తన అప్పుడప్పుడు అప్రయత్నంగా ఆగిపోతున్నది. రోమాంచలమై కదిలిపోతున్న అతని శరీరము ఒక్కొక్కసారి స్థాణువులా కదలికలేనిదగుచున్నది. గద్గదమై మోగబోవుచున్నది. నేత్రముల వెంట బాష్పములు రాలుచున్నవి. భగవన్నామామృతాన్ని పానం చేస్తూ అతడు ఒక్కొక్కసారి గంతులు వేస్తాడు. ఆలయంలో ప్రవేశించి విఠలనాథుని దర్శించలేని తన దురదృష్టానికి చింతిస్తూ కదల్లేక పడిపోతాడు. ఎవరి భక్త శిఖామణి? అతడే ఆదర్శ మహనీయుడు. పాండురంగ భగవానుని సేవలో తన జీవితాన్ని తరింపజేసుకున్న ధన్యజీవి భక్త చోఖామేళ అంత్యకులజుడు. అస్పృశ్యుడగు అతనికి దేవాలయ ప్రవేశము లేదని నిర్ణయించారు అగ్రకులజులు. అతడు జన్మించిన కులాన్ని ఏవగించుకుంటున్నారే గాని అతనిలో జనించే సంస్కారాన్ని చూడలేకపోతున్నారు. పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన ఎందరు శిశువులు పెద్దవారై ఆరోగ్యవంతులు కాలేదు. పుట్టగానే మాటలు రాలేదని మాట్లాడే వయస్సు రాగానే అతని మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నామా? పుట్టగానే కళ్ళు తెరవలేదని పెద్ద కాగానే నేత్రాలు తీసివేస్తున్నామా? ఇవన్నీ ఆమోదయోగ్యమైనప్పుడు జన్మించిన కులాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిని అసహ్యించుకోవడం మూర్ఖమనిపించుకోదా? అధికారముందని అహంకారాన్ని ప్రదర్శించి ఇలాంటి అన్యాయాలు మానవులు సాగించవచ్చునేమో గాని కరుణామయుడైన భగవానుని ప్రేమ నేత్రాలలో ఈ తారతమ్యములు కనిపించవు. పరమభక్తుడైన చోఖామేళుని వైష్ణవ హృదయం పాండురంగ దర్శనానికై ఆరాటపడసాగింది.
దేవాలయ ప్రవేశం తనకు నిషేధించడం వల్ల ఆలయ ముఖద్వారం ముందు నిలబడి చోఖామేళ భగవానుని నోరారా కీర్తించేవాడు. విఠలనాథుని ఆలయం ముందు ఈనాడు చోఖామేళ పరవశించి చేస్తున్న సంకీర్తనను భక్తులందరూ గుమిగూడి వింటున్నారు, ఆనందిస్తున్నారు. సంకీర్తనామృతమును తనివితీరా గ్రోలి ఉన్మత్తుని వలె ఊగుతున్న చోఖామేళను ఒక వ్యక్తి పట్టి ఆపుతాడు. నీవు కనపరిచే పారవస్యం వాస్తవమైతే, నీలోని భక్తి యథార్థమైతే, భక్తజన రక్షకుడైన పాండురంగడు నీకు ఆలయ ప్రవేశం ఎందుకు కల్పించుడు? అర్హత లేని విషయంలో అర్రులు జాచటం అనుచితం. బ్రాహ్మణ పంక్తిలో సునకం కూర్చుని భుజించగలదా? రాజమందిరంలోనికి యాచకుడు ప్రవేశించగలడా? వ్యర్థ ప్రయాసలు విడిచిపెట్టి దూరంగా వెళ్ళమని చోఖామేళుని క్రింద పడేలా అమానుషంగా తోశాడు. క్రింద పడిపోయిన చోఖామేళుడు మెల్లగా లేస్తూ, అయ్యా, నేను అంత్యకులజుడనన్న మాట ఎంత వాస్తవమో నాలోని భక్తి కూడా అంత వాస్తవమే. అస్పృశ్యుడనైనంత మాత్రాన నేను భగవానుని కరుణకు అనర్హుడనా? బురదలో ఉద్భవించిందని పద్మాన్ని వికసింపజేయుటకు సూర్యుడు నిరాకరిస్తున్నాడా? మేఘాలు తాము వర్షించే జలాన్ని పుణ్యనదులకే పరిమితం చేసి మురికి గుంటలను విస్మరించుచున్నవా? సహనశీల అయిన భూమాత అస్పృశ్యులు తనపై నడవకూడదని ఆదేశించుచున్నదా? నేను అంత్యకులజుడనైనంత మాత్రాన నా ఆరాధన భగవంతునికి ప్రియము కాకపోతుందా అని వినమ్రతతో విన్నవించుకుని బరువైన హృదయంతో ఇంటివైపు నడుస్తాడు. భర్త రాకను గమనించి ఎదురుగా వచ్చి భర్త పాదములు కడిగి ఆ పవిత్ర జలమును శిరముపై చల్లుకొని భోజనము ఆరగించుటకు ఆహ్వానిస్తుంది చోఖామేళుని సతీమణి సాయిరాబాయి. అవమానంతో వాలిపోయిన కనురెప్పలను మెల్లగా ఎత్తి భార్య వంక దీనంగా చూస్తాడు చోఖామేళ. భర్త ముఖంలో అగుపించే విషాదఛాయల్ని గుర్తించిన సాయిరా భర్తను సమీపించి ఎందుకలా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. చోఖామేళ సాయిరాను తదేకంగా చూస్తూ, ఎలా ఉన్నాను? ఇంతకన్నా మరో విధంగా ఉండటానికి వీలు లేదని నా జన్మ శాసించింది. తెలిసి నేను ఏ నేరమూ చేయలేదు. దోషపూరిత మనస్తత్వము, అధర్మయుత ప్రవర్తనము నాకు తెలియవు. ఎంత నిర్మలంగా జీవించినను నాకు సమాజంలో స్థానం లేదు. నా ఆరాధ్య దైవమైన పాండురంగని దర్శించుటకు కూడా నాకు అర్హత లేదు. అలజడులతో అవమానాలతో బ్రతుకు కృషించిపోవలసిందే గాని ఆనందంగా జీవించే అవకాశం మనకి జన్మకు లేదు అని భోరున పసిబిడ్డలా ఏడుస్తాడు. సాయిరా భర్తను వారించాలని ఎంతగానో ప్రార్థిస్తుంది. భోజనం ఆరగించమని ప్రాధేయపడుతుంది. గాయపడిన అతని హృదయం నుండి శోకరక్తం స్రవిస్తూనే ఉన్నది. ఆహారం భుజించనిచ్చగించక వెళ్ళి పడుకుంటాడు. నిద్ర పట్టడం లేదు, ఆవేదన అడగడం లేదు. జీవితంలో ఏదో భయంకర నిర్ణయం తీసుకునే స్థితిలో కనిపించసాగాడు. భయాందోళనలతో సాయిరా కంపించసాగింది. అర్ధరాత్రి అయింది. చోఖామేళ హృదయంలో అలముకున్న చీకటి బయట ముసిరియున్న అంధకారం కన్నా దట్టంగా ఉంది. కనులు మూతపడటం లేదు. భర్త పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న సాయిరా కంటిపై రెప్పవేయక కాచుకొని కూర్చొని ఉన్నది. ఇంతలో అద్భుత మహిమాన్వితుడు భక్తబాంధవుడైన పాండురంగ భగవానుడు చోఖామేళ గృహంలో దర్శనమిచ్చారు. కోటి సూర్య సమప్రభావంతో వెలుగొందు విఠలనాథుని దివ్య ప్రకాశమునకు బాహ్యాంతరాలలోని అంధకారం అదృశ్యమైంది. మనోవికలతతో మగ్గిపోతున్న చోఖామేళ దంపతులు భగవానుని దర్శనం కాగానే పారవస్యంతో కన్నీరు గార్చుతూ స్వామి పావన చరణాలపై పడి విలిపిస్తారు. కరుణాసాగరుడైన విఠోబా వారిని ఓదార్చుతాడు. పరమభక్తులైన చోఖామేళ దంపతులను ఉద్ధరించుట తన కర్తవ్యమని తెలియజేస్తాడు. భగవానుని నోటి నుండి దయాపూరిత అమృతవాక్కులు వినగానే కలత చెందిన ఆ పుణ్యజీవుల మనసులు కుదుటపడ్డాయి. పాండురంగడు చోఖామేళ చేతిని పట్టుకుని నడిచి బయటకు వస్తాడు. దేవాలయ ప్రాంగణంలోకి చోఖామేళని నడిపించుకొని వస్తాడు. గది తలుపులు తీయకుండా, ఎవరికీ కనిపించకుండా చోఖామేళుని తీసుకొని తన గర్భాలయంలోకి ప్రవేశిస్తాడు. చోఖామేళ హృదయం ద్రవించింది. భగవాన్, నేను అంత్యకులజుడను, అస్పృశ్యుడను. పావనమూర్తివైన తమ పవిత్రాలయంలో నేను ప్రవేశించుటచే ఆలయమునకు మాలిన్యం అంటవచ్చు. అర్హత లేని నన్ను అందలమెక్కిస్తున్నారు అని తన హృదయావేదనను చోఖామేళ తెలియజేస్తాడు. స్వామి ప్రసన్నవదనుడై చోఖామేళుని కూర్చుండబెట్టి, చోఖా, నీలాంటి భక్తులను తరింపజేయడానికే నేను కలియుగంలో అవతరించినది. మీరు లేని నా నివాసము అమావాస్య చీకటి వంటిది. నీలాంటి భక్తులకు ఆలయ ప్రవేశం లేకపోవట చేత నా గర్భాలయం అంధకార బంధురమై తేజోహీనమై ఉండేది. ఈనాడు నీ రాకచే నూతన శోభ లేనుచున్నది. చోఖా, దుర్లభమైన మానవ జన్మ ఎత్తి భగవంతుని సాయుధ్యమును పొందుటకు ఎవడైతే యత్నించడో వాడే అంత్యజుడు.
భగవన్నామామృతపానం చేయు భక్తులను ఎవడైతే అసహించుకుంటాడో వాడే అస్పృశ్యుడు అని తన భావగర్భిత సందేహ పవనాల ద్వారా చోఖామేళ హృదయాకాశంలో వ్యాపించియున్న సందేహ మేఘాలను చెదరగొట్టాడు. భగవానుని అమృత సందేశమును విని చోఖామేళ తృప్తి చెందుతాడు. తన ఇష్టదైవమైన పండరీనాథునకు నమస్కరిస్తూ, భగవాన్, నిన్ను చేరుటకు నిరంతరం తపించే భక్తులు నీ పవిత్ర సన్నిధిలో మోక్షం నొందుటకు అనుసరించవలసిన సాధనలేమి అని ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నిస్తాడు. అనంతావతార స్వరూపుడైన పాండురంగుడు దరహాసవదనముతో తన మధుర సందేశాన్ని అందిస్తాడు. చోఖా, కలియుగములో నన్ను చేరగోరు భక్త మహాశైలు 3 విషయములను మనస్సులో నుంచుకుని జీవనయాత్ర సాగించాలి. 1. నిరంతరం భగవన్నామం స్మరించుట. కలియుగమున భగవన్నామ స్మరణయే అన్ని సాధనల కన్నా ఉత్తమోత్తమైన సాధనం. కలౌ నామ సంకీర్తనం స్మృతం అని శాస్త్రవచనం. నామమునకు నామికి తేడా లేదని గ్రహించి సదా భగవన్నామామృతమును భక్తులు పానము చేయాలి. 2. సుగుణ సంపద. సాన్నిధ్యమును చేరగోరు భక్తుడు సుగుణాల రాశి అయి జీవించాలి. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, సహనము, బ్రహ్మచర్యాది దైవగుణములను అలవర్చుకోవాలి. 3. మహాత్ముల సాంగత్యము. నిరంతరం భగవద్గుణ కీర్తనాదులయందు మనసును తదేకంగా లగ్నం చేసి అనవరతము భగవన్నామమును గ్రోలుతూ జీవించు సంతు పురుషుల సాంగత్య మహిమ వర్ణనాతీతము. వారి సన్నిధిలో అజ్ఞానం పటాపంచలవుతుంది. మానవునిలో అనేక జన్మల సంప్రాప్తమైన కాలుష్యమును తొలగించి చిత్తమును పరిశుద్ధమనొచ్చు సాధుపురుషుల సేవాభాగ్యం లభించుట దుర్లభం. అమోఘమైన అట్టి మహాత్ముల సాంగత్యమును పొంది తరించుటయే మానవ కర్తవ్యం. భగవన్నామ సంకీర్తన చేయుచు దైవీ సంపదను గలిగి మహాత్ముల సాంగత్యము పొంది ప్రశాంతముగా జీవించు దాసుడు నన్ను తప్పక చేరును. నీవును అలాగే జీవించి ఇతరులకు ఆదర్శమై తరించుము అని రుక్మిణీనాథుడు చోఖామేళాకు ఉపదేశిస్తాడు. రాత్రంతయు ఈ విధమైన దివ్య సంభాషణలతో గడిచిపోతుంది. బ్రహ్మముహూర్తాన గుడి తలుపులు తీయడానికి అర్చకులు వస్తారు. గర్భగుడిలో ఎవరో మాట్లాడుచున్నట్లు శబ్దం వినిపిస్తుంది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మరి లోపల మాట్లాడుతున్నది ఎవరా అని తలుపులు తెరుస్తారు. తలుపులు తెరవగానే చోఖామేళా కనిపిస్తాడు. ఆ దృశ్యమును గాంచి అర్చకులు కోపోద్రిక్తులవుతారు. చోఖామేళాకు భగవంతుడు సజీవంగా కనిపిస్తున్నాడు. అర్చకులకు భగవానుడు విగ్రహంగానే కనబడుతున్నాడు. పవిత్రాలయ గర్భగుడిలో ప్రవేశించే అధికారం నీకెవరిచ్చారు? చోరుని వలె గర్భగుడిలోనికి ప్రవేశించావు. నీవు చేసిన నేరమునకు నిన్నెందులకు శిక్షించకూడదు అని అర్చకులు ప్రశ్నిస్తారు. చోఖామేళా శిరము వంచి అర్చకులకు నమస్కరిస్తూ, అయ్యా, నేను చోరుడను కాను. భగవానుని లీలలు అనంతములు, అద్భుతములు. భక్తవత్సరుడైన పాండురంగడే నన్ను చేయి పట్టుకుని నడిపించి తన పవిత్ర సన్నిధికి తీసుకుని వచ్చాడు. నేనే నేరమూ చేయలేదు. ఆలయంలో ప్రవేశించుటకు నేను అర్హుడనో కానో నాకు తెలియడం లేదు. నేను అస్పృశ్యుడను కావచ్చునేమో, కానీ నా ప్రవేశం వలన ఆలయం ఎన్నటికీ అపవిత్రం కాదు. పాపాత్ములు స్నానమాచరించుట వలన గంగామాత పవిత్రత కోల్పోవచున్నదా? అస్పృశ్యులు శ్వాసించడం వలన గాలి అపవిత్రమగుచున్నదా? అంత్యజులు సంచరించడం వలన ఆకాశం మలినపడుచున్నదా? బిడ్డ మురికిగా ఉందని తల్లి విడిచిపెడుతుందా? భగవానునికి కావలసింది భక్తి ఒక్కటే గాని జన్మాధిక్యతలు కాదు అని తెలియజేస్తాడు. చోఖామేళుని సమాధానం అర్చకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. చోఖామేళుని ప్రవర్తన అనుచితమని నిర్ణయిస్తారు. అతడు శిక్షార్హుడని ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. అంత్యజుడైన చోఖామేళ ఆలయ ప్రవేశం చేయడం సహించలేకపోతారు. అతడు ఆ ప్రాంతంలోనే ఉన్నచో పాండురంగుడిలాగే అతన్ని అనేకసార్లు ఆలయంలోనికి తీసుకుని వచ్చే ప్రమాదం ఉన్నదని గ్రహించిన అర్చకులు అతన్ని దూరంగా పంపడానికి నిర్ణయిస్తారు. తాను చేసిన నేరానికి ఫలితంగా పండరీపురంలో చోఖామేళ నివసించుటకు వీలు లేదని, చంద్రభాగా నదికి ఆవలి వైపున నివసించవలయునని శాసిస్తారు. అసూయాపూరితమైన వారి ఆదేశమును దైవశాసనంగా భావించి భార్యా సమేతంగా చోఖామేళ వెళ్ళి చంద్రభాగా నదిని దాటి ఆవలి వైపున ఒక కుటీరమును నిర్మించుకొని జీవిస్తుంటాడు. ఒకనాడు తన కుటీరం ముందు చెట్టు నీడను కూర్చుని చోఖామేళ భోజనం ఆరగిస్తుంటాడు. అతని భార్య సాయిరా వడ్డిస్తూ ఉంటుంది. భక్తుడైన చోఖామేళుని వదిలి పండరీపురంలో మనలేక పాండురంగుడు చోఖా నివసించు ప్రదేశమునకు అరుదించాడు. భక్తాధీనుడైన పాండురంగుడు తనకు ఆకలిగా ఉందని ఆహారం వడ్డించమని కోరుతాడు.
భగవంతుని దర్శనముతో పులకాంకితులైన చోఖామేళ దంపతులు స్వామి చరణకమలములకు పూజ సల్పి భోజనం వడ్డిస్తారు. స్వామి భోంచేస్తూ ఉండగానే సాయిరా పెరుగు వడ్డించబోయి చేయి జారడం వలన స్వామిపై పెరుగు దొర్లిస్తుంది. స్వామి పీతాంబరమంతయు పెరుగుతో తడిచిపోతుంది. చోఖామేళ ఆవేశమును ఆపుకోలేక, ఎంత పని చేసిత్వి, నీ దృష్టి ఎక్కడున్నది అని గద్దిస్తాడు. అదే సమయానికి ఆ దారిన నడుస్తున్న దేవాలయార్చకుడు ఆ మాటలు విని తననే చోఖామేళ పరోక్షంగా హేళన చేస్తున్నాడని భావించి దగ్గరకు వెళ్తాడు. భోజనం చేయుచున్న పండరీనాథుడు అర్చకునికి కనిపించుడు. అర్చకుడు ఆవేశంతో చోఖాను నిందిస్తాడు. చెంపపై తీవ్రంగా కొడతాడు. అంత్యజుని తాకినందుకు నదిలో స్నానమాచరించి దేవాలయమునకు వెళ్తాడు. నిష్కారణంగా తననిలా కొట్టినందుకు చోఖామేళ బాధపడడు. భక్తుని అవమానం యథార్థానికి భగవంతునికే అవమానం. ఈ సంఘటనను చూసి భరించలేక విఠోబా అదృశ్యమవుతాడు. చోఖామేళుని దారుణంగా బాధించిన అర్చకుడు దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. గుడి తలుపు తీయగానే దిగ్భ్రాంతి చెంది ఆగిపోతాడు. విఠలుని నేత్రముల వెంట కన్నీరు కారుతున్నది. భగవానుని చెంప ఎర్రగా కమిలిపోయి ఉన్నది. ఆ దృశ్యమునుగాంచిన అర్చకుని శరీరం కంపిస్తున్నది. మనస్సు పట్టుతప్పుతున్నది. హృదయంలో భయాందోళనలు ఆవరించాయి. తాను చేసిన అపరాధమేమిటో తెలియవచ్చింది. భక్తాగ్రేసరుడైన చోఖామేళుని ఎడ తాను ప్రవర్తించిన తీరే ఈ అనర్థమునకు కారణమని గ్రహించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఏమి చేయాలో అవగతం కావడం లేదు. వెంటనే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన ఆచార్యులను ఆశ్రయించాడు. తాను చేసిన తప్పిదమును వివరించి అందులకు తరుణోపాయం తెలియజేయమని ప్రార్థించాడు. సర్వజ్ఞులైన ఆ మహాత్ములు జరిగిన విషయమంతా సవ్యంగా విన్నారు. భగవంతుడు భక్తాధీనుడు. భక్తునికి జరిగిన అవమానమునకు కలత చెందిన భగవానుని హృదయమును శాంతింపజేయుటకు భక్తులకు తప్ప మరొకరికి శక్యం కాదు. కనుక చోఖామేళుని శరణుజొచ్చుటయే మార్గమని తెలియజేశారు. అర్చకుడు ఒక్క నిమిషంలో చోఖామేళ నివాస స్థలమునకు పరుగెత్తుకుంటూ వస్తాడు. నిశ్చింతగా వృక్షఛాయలో కూర్చుని భగవన్నామమును గానం చేయుచున్న చోఖామేళుని పాదాలపై పడి క్షమాభిక్ష కోరుతాడు. అనూహ్యమైన ఈ సంఘటన చోఖామేళునికి గగుర్పాటు కలిగిస్తుంది. అయ్యా, అగ్రకులజులైనవి మీరు అంత్యజుడనైన నాకు నమస్కరించుట భావ్యం కాదు అని వెంటనే అర్చకుని పాదాలపై బడి నమస్కరిస్తాడు. చోఖామేళుని నమ్రత అర్చకుని హృదయాన్ని కదిలించి వేస్తుంది. జరిగిన విషయమంతయో చోఖామేళునికి విశదపరిచాడు. ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడవలసిందని అర్చకుడు ప్రార్థించి చోఖామేళుని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి గర్భాలయంలో పాండురంగ భగవానుని ముందు నిలుపుతాడు. విఠలనాథుని నయనాలలో అశ్రువులను దర్శించగానే చోఖామేళుని దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. చోఖామేళ పాండురంగనికి నమస్కరిస్తూ, హే భక్తవత్సల పాండురంగ, బిడ్డ తెలియక చేసిన తప్పులకు తల్లి బాధపడుతుందా? నీ బిడ్డలమైన మేము అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. మా తప్పులను నీవే మన్నించనిచో మాకెవరిక దిక్కు? హే దీనవత్సల విఠల, బాధాపూరితమైన నీ ముఖమును చూసి జీవించే శక్తి మాకు లేదు. మా అపరాధమును మన్నించి నీ దివ్యమంగళ స్వరూపమును చూపి మమ్ములను కృతార్థులను చేయవలసింది అని ప్రార్థిస్తాడు. భక్తుని హృదయావేదన్ను గాంచి పాండురంగుడు తన యథార్థ స్వరూపమును చూపి అనుగ్రహిస్తాడు. జై జై పాండురంగ హరి. పాండురంగని పరాభక్తిలో నడిచి తరించిన భక్త పొంగవులలో ముఖ్యులైన శ్రీ నామదేవుల వారు ఒకనాడు ఆలయంలో సంకీర్తన చేయుచుండగా విఠలనాథుని నేత్రాల వెంట కన్నీరు కారడం జరుగుతుంది. ఆ దృశ్యమును గాంచి వ్యాకుల చిత్తులైన నామదేవుల వారు నేత్రముల నుండి అశ్రుధార స్రవించుటకు కారణం తెలియజేయవలసిందని పాండురంగని ప్రార్థిస్తారు. జగత్పాలకుడైన పాండురంగ భగవానుడు, నామదేవ పరమ భాగవతుడు, భక్తాగ్రగణ్యుడైన చోఖామేళ కూలి పనికి వెళ్ళి అక్కడ ఒక గోడ కూలిపోగా తోటి కూలీలతో పాటు కొన్ని క్షణాల క్రితమే కన్ను మూశాడు. నిరంతరము నా నామమునే స్మరిస్తూ సుఖదుఖాలయందు సమభావముతో జీవిస్తూ త్యాగమయ జీవితమును కొనసాగించిన భక్తశేఖరుడు చోఖామేళ అంత్యకాలంలో కూడా నా స్మరణముతోనే తన జీవనయాత్ర కొనసాగించాడు అని చెబుతాడు. భక్తుని ఎడ భగవానునకు గల అపార ప్రేమను స్వామి అమృతవాక్కుల ద్వారా వినిన నామదేవుల వారికి తన్మయత్వం కలిగింది. గద్గదమైన కంఠస్వరముతో, భగవాన్, అనంత కృపానిధివైన నీ చల్లటి దీవెనలే నీ భక్తులకు శరణ్యమై ఉన్నవి. నీ పాదద్వయమును ఆశ్రయించి భక్తి చేసిన ఎందరో మహాత్ములకు మోక్షధామం ప్రసాదించినట్లు భక్తాగ్రేసరుడైన చోఖామేళుని ఈనాడు ఉద్ధరించావు. నీ పవిత్ర పాద సన్నిధికి చేర్చుకున్నావు అని స్వామి పాదాలపై బడి విలపిస్తాడు. భక్త హృదయ నివాసి అయిన పాండురంగుడు నామదేవుల వారిని ఓదార్చి, నామదేవ, భక్త శిఖామణి అయిన చోఖామేళునికి ఒక కోరిక ఉండేది. అది ఫలించలేదు. ఆ కోరికని ఇప్పుడు నీవు తీర్చాలి అని చెబుతాడు.
పరాత్పరుడైన విఠలనాథుని ఆజ్ఞను శిరోధార్యంగా భావించే నామదేవుల వారు భగవాన్ తస్మిన్ తంగ్ననే భేదాభావాత్, నీకు నీ భక్తులకు తేడా లేదని భాగవత ప్రియుడైన నారద మహర్షి ప్రవచనం. నిరంతర భగవన్నామస్మరణతో తన జీవితమును ధన్యత చేసుకున్న చోఖామేళా మహాశయుని కోర్కె తీర్చగలుగుట నా భాగ్యం. విఠల, నీ కృపా కటాక్షముతో నిర్వర్తించదను, సెలవివ్వండి అని చెబుతారు. పరమోదారుడైన రుక్మిణీ వల్లభుడు నామదేవ మరణానంతరము తన మృతదేహమును నా ఆలయం ముందు సమాధి గావించవలేనని అతనిలో ప్రగాఢ వాంఛయుండేది. కానీ ఆ అవకాశం లేకుండా అతడు భయంకర ఆకస్మిక మరణానికి గురి కావలసి వచ్చింది. ప్రమాదంలో తనతో పాటు మరణించిన వారందరినీ కలిపి సామూహికంగా దహనం చేశారు. కనుక అతని కోరిక ఫలించకుండా పోయింది. నీవు వెళ్ళి భక్త పుంగవుడైన చోఖామేళుని శల్యములను తెచ్చి ఆలయం ముందు సమాధి గావించవలసింది అని చెబుతారు. అంతట నామదేవుల వారు భగవాన్ సామూహిక శవదహన సంస్కారం జరిగినట్లు సెలవిచ్చారు. అలాంటప్పుడు చోఖామేళుని శల్యములను నేనెలా వేరు చేసి తీసుకురాగలను అని అడుగుతారు. నామదేవ, అంతిమ క్షణంలో కూడా నా భక్తుడైన చోఖామేళ నామస్మరణతో ప్రాణాలు విడిచాడు. నీవు ఎముకలను చెవి దగ్గర పెట్టుకోగానే ఏ ఎముకల నుండి పాండురంగ నామం వినబడుతుందో ఆ ఎముకలు చోఖామేళుడివని నిర్ణయించవలసింది అని పాండురంగుడు తెలియజేస్తాడు. నామదేవుల వారు వెళ్ళి భగవానుని ఆదేశానుసారం పరిశీలిస్తారు. అందులో కొన్ని శల్యములను చెవి దగ్గర ఉంచుకోగానే విఠల విఠల పాండురంగ అని దివ్యనామం వినిపిస్తుంది. నామదేవుల వారు నిశ్చేష్టులై చోఖామేళుని భక్తికి తన్మయత్వం చెంది కన్నీరు కారుస్తారు. భక్త మహాశయుడు చోఖామేళుని శల్యములను తీసుకొని వచ్చి పాండురంగని పవిత్రాలయం ముందు సమాధి చేయిస్తారు. ఇప్పటికిని భక్త చోఖామేళుని సమాధి ముందు భక్తులు నిలబడి పూజ చేయడం జరుగుతూనే ఉన్నది. భక్త చోఖామేళ అమరజీవి, ఆప్తకాముడై తరించిన ముక్తజీవి. భగవన్నామమనే యుద్ధబేరిని మ్రోగిస్తూ జీవిత సంగ్రామంలో కాలిడి కామ క్రోధాది సైన్యమును తుదముట్టించి అభిమాన అహంకారాది సేనాధిపతులను అంతమొందించి అజ్ఞాన ఆధిపత్యాన్ని ఓడించి మోక్ష సామ్రాజ్యమును చేపట్టిన చోఖామేళ ధన్యజీవి. విఠలుని రూపం తప్ప అన్యమైన దానిని తాను వీక్షించలేదు. విఠలుని నామము కన్నా అన్యమైన శబ్దమును తాను వినలేడు. విఠలుని మహాత్మ్యమును తప్ప అన్యమైన విషయమును పలుకలేదు. పాండురంగ చైతన్యముతో చోఖామేళ మనస్సంతా తడిసిపోయింది. రామనామ ప్రభావంతో ఆనాడు రాళ్ళు సాగరంలో తేలియాడాయి. భగవన్నామ ప్రభావంతో చోఖామేళ సంసార సాగరంలో మునిగిపోకుండా ఆనంద తరంగాలపై తేలియాడాడు. భక్తికి జాతి కులాది భేదములు లేవని తన జీవితము ద్వారా తెలియజేశాడు. భక్తికి కులము లేదు, జాతి లేదు, ధనము లేదు. సదా భక్తిని తన హృదయంలో భావించి జీవించే భక్తునికి భేదాలు ఎలా తెలుస్తాయి? నాస్తి తేషు జాతి విద్యా రూపకుల ధనాది భేద. భగవద్భక్తుల యందు జాతి విద్య రూప కుల ధనాది భేదములు లేవని నారద భక్తి సూత్రములు తెలియజేయుచున్నవి. నీ జాతి ఏమిటని భగవానుడు అడుగడు. ఎవడైతే భగవన్నామమును సదా గానము చేయుచుండునో వాడే భగవంతునిచే ఎన్నుకొనబడునని కబీర్ గురుదేవులైన రామానంద స్వామి ప్రబోధం. పై శాస్త్రవాక్యములు ఆప్తవచనములు భక్త చోఖామేళ జీవితంలో తొంగి చూసినవి. చోఖామేళ చిరంజీవి. ఆయన జీవితము బోధలు ముందు తరాల వారికి మార్గగాములవటంలో సందేహం లేదు. ఓం శ్రీ పాండురంగాయ నమః. జై పాండురంగ విఠల.